భరద్వాజ్ గారు, 'వారణాసి' ట్రైలర్ కూడా మీరే చూస్తుంటారు. సో మీకు ఎట్లా అనిపించింది? ఏం చెప్తారు సార్? ట్రైలర్ కాదండి, ఇది జస్ట్ టైటిల్ రివీల్ చేయడానికి ముందు ఆయన జనరల్గా తన సినిమా ఎలా ఉండబోతోందో చెప్పడం కోసం, అంటే ఇది జనరల్గా డైలాగ్ రూపంలో చెప్పచ్చు. ఆయన నా సినిమా ఈ జానర్లో ఇలా ఉండబోతోంది అని ఒక మాట చెప్పేస్తే సరిపోయేది. కానీ అలా చెప్పడం కన్నా కూడా సినిమా చాలా గ్రాండియర్గా తీస్తున్నాం కాబట్టి విజువల్గా చెప్దాము అని అనుకున్నాడు. ఒక విజువల్ స్టేట్మెంట్ ఇచ్చాడు అంతే ఆయన. ఆ విజువల్ స్టేట్మెంట్ని మనం గ్లిమ్స్ అని కానీ లేకపోతే మరొకటని కానీ అనటానికి అవకాశం లేదు. అది జస్ట్ విజువల్ స్టేట్మెంట్ అంతే. నా సినిమా ఈ రేంజ్లో ఉండబోతోంది అని చెప్పాడు ఆయన. ఆ విజువల్ స్టేట్మెంట్లో ఆయన మొదటి నుంచి చెప్తున్నట్టుగా గ్లోబల్ రాడర్ అన్నాడు కదా, అంటే దేశ దిమ్మరి అని ఒక వికృతార్థం కూడా ఉంది దానికి. అయితే ప్రపంచ సంచారి అనుకుందాం. అనుకుంటే ఇంకొక మాట టైం ట్రావెలర్ కూడా అన్నారు. అంటే కాలాల్లో ప్రయాణిస్తాడు, యుగాల్లో ప్రయాణిస్తాడు. ఈ కాలాల్లో ప్రయాణం చేయటము, యుగాల్లో ప్రయాణం చేయటము, అలాగే ఆయన ప్రపంచం అంతా పయనించటము, ఈ వ్యవహారం అంతా కలిపితే ఆ కథ ఏమిటి అనేది మనకు చూచాయిగా అర్థమవుతుంది. ఇది ప్రజెంట్ ఎరాలోనూ జరుగుతుంది. ఈ ప్రజెంట్ ఎరాలో జరిగేటువంటి సంఘటనల పునాదులు గతంలో ఉన్నాయి అని చెప్పి ఆ గతానికి వెళ్ళి ఆ గతం నుంచి ప్రేరణ పొంది ఇప్పుడున్నటువంటి ఈ సమస్యని ఎలా పరిష్కరించాలో ఒక మార్గం కనుక్కుని దాన్ని పరిష్కరించడం అనేది హీరో గారి కార్యక్రమంగా ఈ సినిమాలో ఉండబోతోంది. అందుకోసం ఆ రూట్స్ పట్టుకోవడం కోసం ఆయన ప్రపంచం అంతా తిరుగుతాడు. ఈ ప్రయాణంలో ఆయన ఎదుర్కోదలుచుకున్నటువంటి విలన్ చాలా పవర్ఫుల్. ఆ పవర్ఫుల్ విలను అతన్ని ఎదుర్కోవటానికి ఆయన చేసేటువంటి ప్రయత్నము, ఈ ప్రయత్నంలో ఆయనకు రకరకాల ప్రేరణలు, అది త్రేతాయుగంలో జరిగినటువంటి రామరావణ యుద్ధం కావచ్చు, ఇతన్ని ఆ క్యారెక్టర్లో చూపించటం ద్వారా ఆ అంశ ఉంది అని చెప్పడం అనే కార్యక్రమం ఒకటి జరగచ్చు ఇందులో. ఆ అంశ అంటే ఆ ఇన్స్పిరేషన్, ఆ థాట్, లేకపోతే ఆ ఐడియాలజీ, దాని తాలూకా ఇన్ఫ్లుయెన్స్తో ఇతను ఉన్నాడు అని చెప్పడమే. అంశ అంటే అదేదో ఆయన నుంచి ఉద్భవించిన వాడని కాదు, ఆ భావ పరంపరలో నుంచి వచ్చినటువంటి క్యారెక్టర్గా మహేష్ బాబు క్యారెక్టర్ ఉంటుంది. దాన్ని చెప్పడం కోసం ఇతన్ని రాముడిగా కూడా చూపిస్తాడు, ఇంకేవైనా పాత్రలుగా కూడా చూపించవచ్చు. ఇదంతా ఉంటుంది ఈ సినిమాలో. ఈ సినిమాలో ప్రజెంట్ ఎరాలో జరిగేటువంటి వ్యవహారం ఉంటుంది. ఆయన చాలా స్పష్టంగా ఆ వృషభం షాట్ ఒకటి పెట్టారు కదా, అక్కడ ఒక బొమ్మ మీద ఈయన్ని కూర్చోబెట్టి నడిపించారు కదా. ఆ నడిపించిన సందర్భంగా ఆయనకేమి శివుడి కాస్ట్యూము మరొకటో వేయలే, నంది మీద, అదే నంది మీద, ఆ నంది మీద నడిపించిన సన్నివేశం ఆయన వేసుకున్నాడు, మామూలు కాస్ట్యూమ్లోనే ఉన్నాడు కదా. ఎందుకు మామూలు కాస్ట్యూమ్లో ఉన్నాడంటే ఈ ప్రజెంట్ జనరేషన్కి చెందినటువంటి కుర్రాడే. ఇతను ఈ ప్రజెంట్ ఎరాలో జరుగుతున్నటువంటి అనేక అంశాలకు స్పందించి వీటిని తుదముట్టించటం కోసం ఒక ఇన్స్పిరేషన్ వెతుకులాటలో భాగంగా ఆయన గతంలోకి ప్రయాణించి, యుగాల్లోకి ప్రయాణించి, దాని మూలాలు ఎక్కడెక్కడున్నాయో చూసి ఆ మూలాల్లో నుంచి దాన్ని తొలగించటం కోసం చేసేటువంటి ఒక యుద్ధం. అలా ఈ సినిమా ఉండబోతోంది. ఇది అంటార్కిటికాలోనూ జరుగుతుంది, ఆఫ్రికాలోనూ జరుగుతుంది, మరొక చోట అమెరికాలో కూడా జరుగుతుంది. ఇలా ప్రపంచంలో అనేక ప్రాంతాల తాలూకా రెఫరెన్సెస్ మన పౌరాణిక గ్రంథాలలో ఉండి ఉండవచ్చు. వాటన్నిటినీ తవ్వి తీసి ఇందులో వాడుకోవడం జరుగుతుంది. ఈ ప్రయాణం అంతా కూడా వారణాసి కేంద్రంగా జరుగుతుంది. అంటే వారణాసి కేంద్రం అని ఎందుకు అనుకుంటున్నారు అంటే అక్కడి నుంచి అదొక శైవక్షేత్రం అనుకుంటే అక్కడి నుంచి ఈ కార్యక్రమం మొదలవుతుంది అని. సహజంగా మనకి రామేశ్వరం అని ఒక కాన్సెప్ట్ ఉంది. అంటే వైష్ణవానికి శైవానికి ఒక సయోధ్య కుదిర్చేటువంటి ఒక సందర్భం అది. ఆ సందర్భాన్ని ప్రస్తావన చేయటం అనే కార్యక్రమం కూడా ఇక్కడ ఉండే ఛాన్స్ ఉంది అనేది చెప్తున్నాడు ఆయన.
అంటే రాముడిగా కనిపిస్తున్నవాడే ఇంకొక వైపు శివలింగాలు ఇవన్నీ ధరించి ఉంటాడు. అంటే ఈ శివకేశవులకి ఒక రకంగా తేడా ఏమీ లేదు. మనకు త్రిమూర్తి తత్వం ఉంది కదా, ఆ త్రిమూర్తి తత్వాన్ని చెప్పే ప్రయత్నం ఏదో చేస్తాడు ఈయన. ఈ ప్రాసెస్లో ఆయన ఒక రకంగా హిందూ మతాన్ని ఎంబోజ్ చేసి చెప్పడం అనే కార్యక్రమం ఇందులో ఉంటుంది. అంటే గ్లోబల్ సినిమాని ఎలా చెప్తున్నాడు, ఇది గ్లోబల్ మార్కెట్ని అడ్రస్ చేస్తున్న సినిమా. గ్లోబల్ మార్కెట్కి వెళ్ళటం కోసం ఒక ప్రత్యేకమైన కథ అనుకోవాలి కదా. అంటే గ్లోబల్ మార్కెట్లో నడిచే అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి దీనిలో. చేజులు ఉంటాయి, ఫైట్లు ఉంటాయి, యాక్షన్ సీక్వెన్స్లు బీభత్సంగా ఉంటాయి. ఇవన్నీ ఉంటూనే ఇప్పుడు అందులో ఒక జంతువు నోట్లో నుంచి కోతి అలా బయటకు వచ్చేస్తున్నటువంటి షాట్ ఒకటి ఉంది. ఎందుకుంది అది అంటే హనుమంతుడు లంకకి దూకే సన్నివేశంలో ఒక రాక్షసిని తినేయటం కోసం ప్రయత్నం చేసినప్పుడు వెళ్ళిపోయి మళ్ళీ ఆ ఉదరంలో నుంచి అలా బయటకు వచ్చేస్తాడు ఆయన. అలాంటి షాట్ అదో ఉంది ఆయన బ్రెయిన్లో. దాని రెఫరెన్స్లో నుంచి ఆ బొమ్మ వచ్చింది అక్కడ. ఇలా ఆయన పెట్టిన ప్రతి షాట్కి ఒక రెఫరెన్స్ ఉంది. వానరసేన మొత్తం ఇలా సమూహంగా ఏర్పడి దాని మీద నిలబడి ఆయన టార్గెట్ చేస్తూ ఉంటాడు. కుంభకర్ణుణ్ణి అని చెప్తున్నారు, అవతల ఉన్నది కావచ్చు. ఇప్పుడు కుంభ అనేటువంటి క్యారెక్టర్గా ఇతన్ని చెప్పారు. ఈ కుంభ నికుంభులు ఎవరు, వీళ్ళు కుంభకర్ణుడి పిల్లలే. కాబట్టి ఇలా అక్కడ ఒక పగ ఎలిమెంటు, ఇలా రకరకాల ఎలిమెంట్స్ ఆయన పురాణాల నుంచి తీసుకొచ్చి, రకరకాల పురాణాల్లో నుంచి రకరకాల సందర్భాలు తీసుకొచ్చి ఒక టైం లైన్లో పెట్టి ఒక బీభత్సమైనటువంటి వంటకాన్ని తయారు చేస్తున్నాడు. ఈ వంటకం ప్రపంచవ్యాప్తంగా జనం చూస్తారు. ఎందుకు చూస్తారు అంటే పౌరాణిక రెఫరెన్స్ ఉన్నటువంటి ఏ కథలైనా జనం కన్జ్యూమ్ చేస్తారు, ఇది సత్యం. అందుకని అంటే దానిలో ఒక ఫోక్ ఎలిమెంట్ ఉంటుంది. చాలా మతాలలో ఉండేటువంటి మత గ్రంథాల్లో ఉండేటువంటి మత గ్రంథాల ఆధారంగా తయారైనటువంటి ఫిక్షనల్ స్టోరీస్ చాలా ఉంటాయి. బైబిల్ బేస్డ్ స్టోరీస్ చాలా ఉన్నాయి కదా. అలాగే మన పురాణాలన్నీ కూడా మన తత్వశాస్త్రం నుంచి ఉద్భవించినటువంటి కథలే. ఇవన్నీ కూడా ఒకే పద్ధతిలో ఉంటాయి, సిమిలారిటీస్ ఉంటాయి. కృష్ణుడి జన్మ వృత్తాంతం, క్రీస్తు జన్మ వృత్తాంతంతో కొంచెం పోలికలు ఉంటాయి. ఇలాంటి పోలికలు ఎక్కడో చోట రిలేట్ చేసేసుకుంటారు జనాలు. రిలేట్ చేసుకుని ఇది ఇండియన్ ఐడియాలజీ అనే చెప్తారు వీళ్ళు. ఈ వారణాసి అనేది లోకల్ కథని గ్లోబల్ లెవెల్లో చెప్పడం అనేది ప్రోగ్రాం. అందుకని ఆయన తనకు తెలియని ప్రపంచ నాగరికత గురించి మాట్లాడట్లేదు. తను పరిశోధించి తెలుసుకున్నటువంటి భారతీయ నాగరికత అని తను భావిస్తున్నటువంటిది, తన తండ్రి గారు భావిస్తున్నటువంటి దాన్ని ఆయన ఎలిమెంట్స్ అన్ని తీసుకొస్తే ఆ ఎలిమెంట్స్ని జనాలు వావ్ అనుకునేలాగా ఎలా చిత్రీకరించాలి అని తను ఒక స్క్రీన్ ప్లే అనుకుని ఆ సినిమాని తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. కాబట్టి అందులో ఆయన విపరీతమైన కసరత్తు చేస్తున్నాడు, విపరీతంగా ఆలోచిస్తున్నాడు, చాలామంది సలహాలు తీసుకుంటున్నాడు. ఆ కసరత్తు అంతా కనిపిస్తోంది దానిలో. ఏది జస్ట్ ఆ విజువల్ స్టేట్మెంట్లోనే అంత విషయం కనిపించింది. దీన్ని తయారు చేయడానికి సంవత్సరం పట్టిందని చెప్పారు. అక్కడ తయారు చేయటం అంటే కాన్సెప్ట్ డిజైన్ చేయడానికి కొంత టైం తీసుకుని ఉంటాడు ఆయన. ఏ బొమ్మ ఉండాలి, ఏ బొమ్మ ఎలా బిహేవ్ చేయాలి అనేది ఆన్ పేపర్ రాసుకోవడానికి ఆయన చాలా కసరత్తు చేసుంటాడు. దాన్ని విజువల్గా కన్వర్ట్ చేయడానికి వాళ్ళందరూ టెక్నికల్గా కష్టాలు పడి ఉంటారు. ఇది వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయటంలో కరెక్షన్స్ పెట్టుకుని ఈయన చాలా సందర్భాల్లో కరెక్షన్స్ చేసి ఉంటాడు. ఈ కష్టం అంతా కలిపి 1 year పట్టింది. ఈ నిమిషము అదో ఉంది అది డ్యూరేషన్. అంటే దీనికే 1 year పడితే అసలు సినిమా 3 గంటల సినిమా ఎంతకాలం తీస్తారు అనే ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఆవిడ సుమగారు. నిజమే, ఆ కష్టం ఉంటుంది సినిమాకి. కానీ ఒక విజువల్ వండర్ క్రియేట్ చేయబోతున్నాడు అనేది అయితే అర్థమైంది ఆ విజువల్ స్టేట్మెంట్ నుంచి. ఇది డెఫినెట్గా గ్లోబల్ మార్కెట్లో ఒక
భారీ స్పందన తీసుకొచ్చేటువంటి సినిమా అవ్వబోతోంది అని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఇదేం మిస్ఫైర్ అయ్యే వ్యవహారం కాదు. ఆయన డిజైన్ ప్రాపర్గానే ఉంది. ఆయన జనాల్ని ఎలా పట్టుకోవాలో అలా పట్టుకుంటున్నాడు. ఇప్పుడు లోకల్ మార్కెట్లను క్యాప్చర్ చేయడం కోసం వాళ్ళు అవతార్ అనే టైటిలే పెట్టారు కదా. టైటిల్ పెట్టేసినప్పుడు వీళ్ళు ఇటు నుంచి నరుక్కుని వెళ్ళటంలో మన పురాణాలని వాడుకోవడం తప్పేం కాదు కదా. కాబట్టి ఇండియన్ ఫిలాసఫీ అని చెప్తున్నటువంటి ఈ పౌరాణిక సాహిత్యాన్ని ప్రపంచ స్థాయిలో పరిచయం చేయటం అనే కార్యక్రమం చేస్తున్నాడు ఈయన. చేయటం ద్వారా ఇది ప్రపంచానికి ప్రమోట్ చేయటం ద్వారా ఆయనకు ఒక ప్రోగ్రాం ఉంది వెనకాల. ఆ ప్రోగ్రాం ఏంటంటే రేపు ఆయన హాలీవుడ్లో చేయబోతున్నటువంటి ప్రాజెక్ట్ మహాభారతమేమో అని ఒక అనుమానం ఉంది అందరికీ. ఒకవేళ మహాభారతమే ఆయన అక్కడ చేస్తే, చేయదలుచుకుంటే దానికి ఇది పునాది అవుతుంది. అంటే ఈ పునాది మీద ఆ గేమ్ ఆడతాడు ఆయన. మొదటి నుంచి కూడా ఒక సినిమా చేస్తున్నాడంటే ఆయన తర్వాత సినిమా తాలూకా ఆలోచన, ఆ స్టెప్ తాలూకా నమూనా ఇక్కడ ఉంటుంది. బాహుబలి అనేటువంటి సినిమా తీయటానికి ముందు మగధీర తీశాడు ఆయన. మగధీర అనేది బాహుబలికి ఒక పాస్పోర్ట్. అలాగే ట్రిబుల్ ఆర్ అనేటువంటి సినిమా ఇప్పుడు చేయబోతున్నటువంటి సినిమాకి ఒక పాస్పోర్ట్. ఆ తర్వాత చేయబోతున్నటువంటి హాలీవుడ్ మహాభారతానికి ఇది ఒక పాస్పోర్ట్ కావచ్చు. ఇలా ప్రతి సినిమాని ఆయన ఊరికినే సినిమాలు తీయడు. ప్రతి సినిమాకి ఒక వ్యూహం ఉంటుంది. ప్రమోషన్ దగ్గర నుంచి ఆయన వేసే ప్రతి అడుగు మార్కెట్టు అనేటువంటి ఫిలాసఫీని విపరీతంగా వంట పట్టించుకున్నటువంటి డైరెక్టర్ ఆయన. అందుకని ఆయన ఏ అడుగు ఊరికనే వేయడు. ప్రతిదాని వెనకాల ఖచ్చితంగా ఒక అంతరార్థం ఉండి తీరుతుంది. ఆ అంతరార్థాన్ని పట్టుకుని ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది రాజమౌళి ప్రత్యేకత. ఆ ప్రత్యేకత అంతా కనిపించింది దానిలో. ఆయన స్టేజ్ మీద మాట్లాడిన గొడవలు ఇవన్నీ పక్కన పారేస్తే, మహేష్ బాబుకి ఆయనే చెప్పుకున్నట్టుగా ఇది ఆయన జీవితంలో వచ్చినటువంటి ఒక అద్భుత అవకాశమే. నిజంగానే ఆ సినిమా ఆ లెవెల్లో ఉంటుంది. థియేటర్లోకి వెళ్ళినటువంటి ప్రేక్షకుల్ని వేరే ప్రపంచంలోకి తీసుకెళ్ళి ఆ 3 గంటలు తనతో ట్రావెల్ చేయించి బయటకు వదులుతాడు. దీనికి పార్ట్ 2 ఉంటుందా లేదా అనే మాట ఎక్కడా రాలేదు. మేబీ అంటే ఆయన ఎంచుకున్నటువంటి, ఆయన చూపించినటువంటి ఎలిమెంట్స్ అన్నీ చూస్తే ఇది 2 భాగాల్లో ఉండే ప్రమాదం ఉందేమో అని ఒక అనుమానం కూడా వచ్చేంత ఉంది అక్కడ. ఆ స్థాయిలో నడిపాడు దాన్ని. కాబట్టి జనాల్ని ప్రిపేర్ చేయటంలో భాగంగా అది కూడా చేశాడని నేను అనుకుంటున్నాను. దీనికి 2వ భాగం ఉండే అవకాశం కూడా ఉంది. జనాలు అలా ప్రిపేర్ అయిపోయి 2027లో రిలీజ్ అని చెప్పారు, సమ్మర్లో. 29లో ఇంకో భాగం కోసం కూడా వెయిట్ చేయడం మంచిది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.